నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నెహ్రూను అధిగమించనున్న మోదీ. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన ఘనత. రేపటితో జూన్ 10తో నెహ్రూ రికార్డును బద్దలు కొడుతున్నాడు మోదీజీ. మొన్న బిడ్డది రికార్డు బద్దలు కొట్టిండు ఇందిరామోదీ. ఇప్పుడు నెహ్రూ రికార్డును బద్దలు కొడుతున్నాడు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రిగా మూడు టర్ములు గెలిచాడు. ఇంకా ఉన్నాయి, ముందు చాలా రికార్డులు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు బద్దలు కొట్టే రికార్డులు ఉన్నాయి, అవి కూడా కొడతారు. నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా మొత్తం 6130 రోజులు పనిచేసాడు నెహ్రూ. అయితే 1947 ఆగస్టు 15 బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన ఎన్నికైన ప్రధానమంత్రి కాదు. అందరు కలిసి నామినేట్ చేశారు. అప్పుడు స్వాతంత్ర్యం రాగానే దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాక 1952 మే 13 నుంచి నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు డమ్మీ ప్రధాని. తర్వాత ఎన్నికలు జరిగినాయి. మన రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చాక ఎన్నికలు జరిగినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తి కిరీటంలో మరో కలికిత రై చేరనుంది. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును బుధవారం ఆయన తన ఖాతాలో వేసుకోనున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అధిగమించిన ఈ ఘనతను సొంతం చేసుకోనున్నారు. సొంతంగా బద్దలు వేసిన రికార్డు మొత్తం ముక్కలు చేసి సముద్రంలో పడేయాలి. అవన్నీ పెత్తనాలే అంతే. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన. అప్పటి నుంచి పదవిలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొనసాగుతున్నారు. బుధవారం జూన్ 10తో ఆయన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. ఇక్కడ నెహ్రూ 6130, ఇక్కడ ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకోనున్నాడు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 52 మే 13 నుంచి ఆయన ఉన్నాడు. ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన ఈ టైంలో 27 వరకు గుండగా ఆయనది 3398 ఆయన రికార్డు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం పాలన సాగించిన ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా కూడా దేశ రాష్ట్ర మోదీ పేరిట రికార్డులు ఉంది. రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో ఆయనదే రికార్డు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయనదే రికార్డు. సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజులు పనిచేయగా మోదీ ఈ ఏడాది మార్చిలోనే సీఎంగా పీఎంగా కలుపుకుంటే ఆ రికార్డును అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేసిండు. ఒక్కనాడు రెస్ట్ తీసుకోలేదు, ఒక్కనాడు తలకాయన వస్తుందని లేదు, ఒక్కరోజు కాళ్ళు గుంజుతూనే అని లేదు. నేను ఒక్కసారి అలా విహారం చేసి వస్తా 4 రోజులు ప్రజల సొమ్ముతోటి తిరిగి వస్తా అని అనలేదు. ఆయన తినేది గట్క జావ గవే తప్ప విందు భోజనాలు కూడా చేయడు. అంతటి నిరాడంబర జీవి, క్షణక్షణం దేశం కోసం పరితపిస్తూ శ్రమించే తత్వం గల వ్యక్తి. ఈ దేశం గొప్పతనం, మన భారతదేశం గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వ గురువు నరేంద్ర మోదీ. ఏమంటారు ప్రేక్షకులారా? అద్భుతమైన మన బిడ్డ రికార్డు బద్దలు కొట్టిండి, ఇప్పుడు తండ్రిది కూడా రికార్డు బద్దలు కొడుతున్నాడు. సందర్భంగా మీరు కామెంట్ రూపంలో హర్షం మోదం చేస్తూ అభినందనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందిస్తూ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.